వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం వచ్చేసిన లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ఓటీటీ అప్డేట్స్ అంటే ఈ వీడియోలో చూద్దాం. మాంగళ్యం సినిమాతో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బండి సరోజ్ కుమార్ హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన పరాక్రమం సినిమా ఈ మార్చి 13 నుంచి ఈటీవీ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అఖిల్ అక్కినేని హీరోగా చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిసప్పాయింట్ చేసినప్పటికీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మార్చి 14 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా డెబ్యూట్ చేస్తూ హీరోగా యాక్ట్ చేసిన ఎమోషనల్ డ్రామా రామం రాఘవం ఈ సినిమా ఈ మార్చి 14 నుంచి సన్ నెక్స్ట్ అండ్ ఈటీవీ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం యాక్టర్ బాసిల్ జోసెఫ్ హీరోగా చేసిన డార్క్ కామెడీ పోన్ మ్యాన్ తెలుగు వెర్షన్ ఈ మార్చి 14 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళం హీరో ఆసిఫ్ అలీ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ రేఖ చిత్రం తెలుగు వెర్షన్ సోనీ లివ్ లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా ఈ మార్చి 14 నుంచి ఆహా వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్షన్ లో రాకేష్ వర్రే హీరోగా చేసిన పొలిటికల్ డ్రామా జితేందర్ రెడ్డి ఈ మార్చి 20 నుంచి ఈటీవీ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కూడా ఈ మార్చ్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. హాలీవుడ్ మూవీ ద లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా వచ్చిన ముఫాసా సినిమా ఈ మార్చ్ 26 నుంచి తెలుగు వెర్షన్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ హీరో ధనుష్ హాలీవుడ్ లో చేసిన ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ తెలుగు వెర్షన్ ఆహా వీడియోలో అతి త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. హీరో సుమంత్ లీడింగ్ రోల్ లో చేసిన విన్ ఒరిజినల్ మూవీ అనగనగా ఈ ఉగాది సందర్భంగా ఈటీవీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. రాజీవ్ కనకాల లీడింగ్ రోల్ లో చేస్తున్న ఆహా ఒరిజినల్ ఫ్యామిలీ డ్రామా హోమ్ టౌన్ ఈ ఏప్రిల్ 4 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతున్న సిద్ధార్థ్ మాధవన్ నయనతార లీడింగ్ రోల్స్ లో చేసిన టెస్ట్ మూవీ ఏప్రిల్ 4 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. హీరో నవదీప్ ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్న హాట్స్టార్ స్పెషల్స్ టచ్ మీ నాట్ అతి త్వరలో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ నక్కిన్ త్రినాథరావు కాంబినేషన్ వచ్చిన ఎంటర్టైనర్ మూవీ మజాకా కూడా అతి త్వరలోనే G5 లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి ఈ వారం వచ్చేసిన అప్కమింగ్ ఓటీటీ అప్డేట్స్. ఇక ఆల్రెడీ ఇప్పటికే ఓటీటీ అవైలబిలిటీ ఉన్న మూవీస్ గురించి కూడా ఒకసారి చూద్దాం. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బేస్డ్ గా తెరకెక్కిన హత్య సినిమా ఈ మార్చి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో వాళ్ళ అబ్బాయి హీరోగా చేసిన తల సినిమా మార్చి 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. విలేజ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన జాతర సినిమా కూడా ఈ మార్చి 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగానే కాకుండా సరికొత్త గెటప్ లో చేసిన లైలా సినిమా కూడా ఈ మార్చి 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిపోతుంది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ లవ్ డ్రామా తండేల్ ఈ మార్చి 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇదే రోజున బ్రహ్మాజీ ఇంపార్టెంట్ రోల్ లో చేసిన బాపు ఏ ఫాదర్ స్టోరీ సినిమా కూడా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. శర్వానంద్ హీరోగా చేసిన మనమే సినిమా 8 నెలల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చింది. ఈ మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిపోతుంది. తమిళ్ ఎమోషనల్ డ్రామా కుటుంబస్థాన్ తెలుగు వెర్షన్ ఈ మార్చి 7 నుంచి G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. చాతన్ మద్దినేని హబ్బా పటేల్ హీరో హీరోయిన్ గా చేసిన ధూమ్ ధామ్ సినిమా ఈ మార్చి 6 నుంచి ఈటీవీ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాలా అజిత్ కుమార్ హీరోగా చేసిన లేటెస్ట్ తమిళ్ థ్రిల్లర్ మూవీ విడా ముయచ్చి తెలుగు వెర్షన్ పట్టుదల ఈ మార్చి 3 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. థియేటర్స్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన సంక్రాంతి వస్తనం సినిమా కూడా ఈ మార్చి 1 నుంచి G5 లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మొత్తంగా ఇవి ఈ వారం వచ్చేసిన లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ఓటీటీ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తో మరొక వీడియోలో కలిసిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.